హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ కిచెన్ ఛానల్. మీ అందరికీ నా స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో నేను ఆలు పూరీ కర్రీని తయారు చేసుకునే విధానాన్ని చూపించబోతున్నాను. పూరీ అయితే నాకు తెలిసి చాలా మందికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి బ్రేక్‌ఫాస్ట్. అయితే ఇందులోకి ఎక్కువగా మనం రెగ్యులర్‌గా చేసుకునే పొటాటో కర్రీలా కాకుండా ఈ విధంగా వెరైటీగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా మీకు అందరికీ ఇష్టమవుతుంది. సో వీడియోని ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి 1 ఇంచు అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు టొమాటోస్ని తీసుకున్నాను. మీ టొమాటోస్ మంచిగా రెడ్డిష్గా ఉన్నవి, ఫ్రెష్ రెడ్డిష్గా ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు ఈ విధంగా టొమాటోస్ని మంచిగా ఉన్నవి సెలెక్ట్ చేసి వేసుకోండి. గుప్పెడు కొత్తిమీరను కూడా బాగా కడిగి ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసినటువంటి కొత్తిమీరను కూడా ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా దీన్ని మనం బ్లెండ్ చేసుకోవాలి. మీరు అస్సలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఉన్నటువంటి టొమాటోస్తో చక్కగా గ్రైండ్ అయిపోతుందండి. చూసారా ఎంత బాగా చక్కగా మంచి కలర్, అలానే మంచి స్మెల్ కూడా వస్తుంది కొత్తిమీర వలన. సో డెఫినెట్గా ఈ పేస్ట్ని అయితే మీరు రెడీ చేసి పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకున్నాను. మీరు ఏ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. ఇందులో నేను ఒక 3 ఇలాచి, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, కొంచెం అనాస పువ్వు, ఒక బిర్యానీ ఆకు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర టొమాటో పేస్ట్ని ఈ ఆయిల్లో వేసి కొద్దిసేపు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేశాను. కొద్దిగా ఈ శనగపిండిని కూడా ఆయిల్లో కొంచెం సేపు రోస్ట్ చేస్తే సరిపోతుందండి, ఎక్కువసేపు ఫ్రై చేయకండి. ఇప్పుడు నేను ఒక గ్లాసు వేడి నీళ్ళు పోసాను. వేడి నీళ్ళు పోయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. సో వేడి నీళ్ళని ప్రిఫర్ చేయండి. నేను సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ మీ యొక్క టేస్ట్ ప్రకారం మీరు యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కారం వేసి, ఒక చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేశాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేశాను. వీటన్నింటినీ ఈ డ్రై మసాలాలన్నింటినీ కొంచెం సేపు ఫ్రై చేసుకోండి, 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో. తర్వాత ఇవైతే ఉడకబెట్టుకున్నటువంటి బంగాళాదుంపలు అండి, ఇవి బాయిల్డ్ పొటాటోస్. వీటిని ఉడకబెట్టి ఆ స్కిన్ అంతా కూడా తీసేసి మరీ ఎక్కువ స్మాష్ చేయక్కర్లేదు. నేను మీకు వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా మీరు పొటాటోస్ని మీరు స్మాష్ చేసి ఇందులో వేసేయచ్చు. ఇప్పుడు కొంచెం దగ్గర పడుతూ ఉంది కదా, అది అలా కుక్ అవుతూ ఉంటుంది. లోపల నేను మీకు ఈ మసాలాని వెంటనే ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ సోంపు వేసానండి, ఫెనల్ సీడ్స్. అలానే 10-12 మిరియాలు కూడా వేసుకున్నాను. వీటిని కొద్దిగా రోస్ట్ చేసుకొని అవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఇట్లా రోట్లో వేసుకొని నేను కొంచెం ఇంగువను కూడా యాడ్ చేశానండి. ఇంగువను అయితే డెఫినెట్గా యాడ్ చేయండి. ఈ విధంగా వీటిలో వేసి ఇంగువను కూడా కలిపి దంచితే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ విధంగా వీటిని మీరు పొడి చేసుకోవటం వల్ల, రోట్లో పొడి చేసుకోవటం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. సో ఆ విధంగా పొడి చేసుకొని ఈ కుక్ అవుతున్నటువంటి కర్రీలో యాడ్ చేసేయండి. అంతేనండి, ఎంతో వెరైటీ అయినటువంటి ఈ పొటాటో కర్రీ రెడీ. పూరీలోకి చాలా బాగుంటుంది ఇది. సో ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని చిటికెడు నల్లుప్పు కూడా యాడ్ చేశాను. అది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతేనే యాడ్ చేసుకోండి. చూడండి ఎంత డెలీషియస్, చాలా బాగుంది కదా. కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ కర్రీని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చాలా ఫాస్ట్గా పూరీస్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఒక వెడల్పాటి ఒక గిన్నె తీసుకోండి. అందులో ఒక 2 కప్పుల గోధుమ పిండి కానీ మైదా పిండి ఏదైనా పర్వాలేదు మీరు తీసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసి, ఉప్పు అంతా కూడా పిండిలో బాగా కలిసిన తర్వాత కలుపుకోండి. తర్వాత మీరు ఇలా కొద్దిగా నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా వాటర్ని పోసుకుంటూ పిండిని చక్కగా ఒక ముద్దలా కలుపుకోవాలి. వాటర్ అంతా కూడా ఒకేసారి వేసేయకండి, అలా వేయడం వలన పిండి అంతా కూడా చాలా జారుడిగా అయిపోతుంది. సో మీరు కొంచెం వేసుకుంటూ చక్కగా
ఇలా ముద్దలాగా కలుపుకోండి. నాకైతే అక్కడ 2 కప్స్‌కి 1 కప్ వాటర్ అయితే పట్టింది. మీ యొక్క పిండిని దాన్ని బట్టి మీరు వాటర్‌ని అడ్జస్ట్ చేసి వేసుకుంటే ఇలా కలుపుకొని చక్కటి ఒక ముద్దలాగా రౌండ్ చక్కగా స్మూత్ సాఫ్ట్ ముద్దలాగా అవుతుంది. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని పైన అంతా కూడా ఆయిల్ అప్లై చేసేసి ఇలా కొంచెం ఒక క్లాత్‌ని తడిపి కవర్ చేసి 10-15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఒక 10-15 నిమిషాల తర్వాత మళ్ళా నేను ఒకసారి ఈ పిండి ముద్దని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా చేయడం వలన పూరీస్ ఏంటి చపాతీస్ కూడా ఇలా చేయడం వల్ల చాలా సాఫ్ట్‌గా వస్తాయి అన్నమాట. అయితే ఈ పిండిని నేను మరి చపాతీ పిండి కలిపినంత సాఫ్ట్‌గా కాకుండా కొంచెం ఇది గట్టిగానే కలుపుకోవాలి. వాటర్ కొంచెం తక్కువే పడుతుంది దీనికి. వాటర్ తక్కువ కలుపుకొని చేసుకోండి. అలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్‌లా చేసేసుకొని మీరు ఆ పూరీస్‌కి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది పూరీ మేకర్ అండి. మీ దగ్గర పూరీ మేకర్ లేకపోయినా మీరు చపాతీ చేసుకునే పీట మీద అయినా సరే వీటిని చిన్న చిన్నగా చేసుకోవచ్చు చపాతీస్ లాగా. పూరీ మేకర్ అయితే మాత్రం ఇలా 2 వైపులా కూడా చక్కగా ఆయిల్‌ని అప్లై చేసి మధ్యలో పిండి ముద్ద పెట్టి ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల పూరీ చూడండి అసలు ఎంత మంచి షేప్ వస్తుందండి. అలానే మరీ ఎక్కువ సన్నగా చేయకండి. కొంచెం లావుగా ఉంటేనే పూరీస్ మంచిగా చక్కగా ఉబ్బుతాయన్నమాట. చపాతీస్ చేసుకునేటట్టుగా అంత పుల్కాలు చేసుకునేంత పలచగా అయితే చేయకూడదు. ఇప్పుడు మళ్ళా నేను ఇంకొక పిండి ముద్దని ఇలా పెట్టి పూరీ మేకర్ మధ్యలో పెట్టి ప్రెస్ చేస్తున్నాను. మీరు పూరీ చేసుకునే ప్రతిసారి కూడా 2 వైపులా పూరీ మేకర్‌కి ఆ లోపల 2 వైపులు కూడా ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. నేను మీకు వీడియోలో చూపించాను కదండీ! ఆ విధంగా. అప్పుడు పూరీ ఏంటంటే ఆ పిండి ముద్ద వాటికి అతుక్కోకుండా చక్కగా ఈజీగా వచ్చేస్తది. మీకు ఎన్ని పూరీస్ కావాలో ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మిగిలిన పిండిని ఆ విధంగా మరలా క్లాత్ వేసి కవర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఆయిల్‌ని వేడి చేయడానికి పెట్టాను. ఆయిల్ వేడయిందో లేదో నేను ఒక చిన్న పిండి ముద్దను అందులో వేసి చూసానండి. చక్కగా ఎంత క్విక్‌గా ఫాస్ట్‌గా పైకొచ్చిందంటే ఆయిల్ రెడీ అయినట్టు పూరీస్‌ని మనం ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు నేను ప్రెస్ చేసి పెట్టుకున్న పూరీస్‌ని ఒక్కొక్కటిగా ఇందులో చాలా నెమ్మదిగా ఆయిల్‌లోకి అలా స్లోగా వదలండి. మీరు మళ్ళా అందులో పూరీ వేసిన తర్వాత అలాగా ఉబ్బుతుందండి. అప్పటి వరకు మీరు ఏ గరిటె గాని ఇట్లాంటివి ఏం పెట్టొద్దు. అలానే చక్కగా ఉబ్బిన తర్వాత ఇంకొక వైపు కూడా తిప్పి చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక పూరీని చూపిస్తున్నాను. ఇలా పూరీని వేయగానే కొంచెం సేపు ఆగండి. మళ్ళీ దాన్ని స్పూన్ తోటి కానీ గరిటెతోటి ఇట్లా నొక్కడం అట్లా చెయ్యొద్దు. అప్పుడు చూడండి చక్కగా ఇలా ఉబ్బుతాయి అన్నమాట. మంచి ఫ్లఫీగా. అప్పుడు మీరు ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత ఇలా ఆయిల్‌ని ఆ పూరీ మీద వేస్తూనే పూరీని ఫ్రై చేసుకోవాలి. అంతేగాని ఊరికే అటు ఇటు తిప్పడం వల్ల పూరీ గట్టిపడిపోతుంది. అంతేనండి. ఒకసారి ఇలా ఫ్రై అయిన తర్వాత అటువైపు తిప్పేస్తే అంతే పూరీ ఎంతో ఫ్లఫీగా చాలా మంచిగా రెడీ అవుతుందన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆయిల్ అంతా కూడా స్ట్రెయిన్ అయిన తర్వాత చక్కగా మీరు ఒక డిష్‌లో పెట్టుకుంటే ఈవినింగ్ వరకు కూడా చాలా సాఫ్ట్‌గా బాగుంటాయి. ఇది చూడండి నేను హాట్‌గా ఈ పూరీస్‌ని సర్వ్ చేసుకొని ఈ కర్రీతో టేస్ట్ చేయబోతున్నాను. నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. సో మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ చేసేయండి. చాలా బాగుంటుంది. సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో చాలా ఈజీగానే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయడం మర్చిపోవద్దు. వావ్! సూపర్ యమ్మీగా ఉందండి. సో డెఫినెట్‌గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై. టేక్ కేర్.